హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హైమా ఫుడ్ అండ్ అగ్రి వ్లాగ్స్లో ఈరోజు చెగోడీలు చేసి చూపిస్తానండి. చాలా సింపుల్గా అయిపోతుందండి. చేసుకోవడం ఒకటే పని అనిపిస్తుంది కానీ చాలా చాలా టేస్టీగా వస్తాయండి. ఇలా చేసుకోండి. స్నాక్స్ ముందుగా కళాయి పెట్టుకొని స్టవ్ వెలిగించి 2 కప్పులు నీళ్లు పోసుకుందాం. కరెక్ట్గా 2 కప్పుల పిండికి 2 స్పూన్లు బటర్ వేసుకొని 2 స్పూన్లు నువ్వులు వేసుకొని 1 స్పూను వాము, రుచికి సరిపడగా సాల్ట్, కొంచెం కారం, కొంచెం పసుపు వేసుకొని మరగనివ్వాలి. ఇది బాగా మరిగిపోయిందండి. ఇప్పుడు పిండి వేసేసుకుందాం. 2 కప్పులు వాటర్కి 2 కప్పులు పిండి కరెక్ట్గా సరిపోతుందండి. అలాగే 2 స్పూన్లు మైదా కూడా వేసుకున్నాను. ఇట్లా వేసుకొని పిండి మొత్తాన్ని ఉక్కించుకోవాలి. మా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్టయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. బాగా ఉక్కించుకొని ఇట్లా పిండి మొత్తాన్ని స్టవ్ ఆపేసి ఇప్పుడు మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాలు వదిలేసేయాలి. దాని తర్వాత స్టవ్ మీద నుంచి దించేసి ఇట్లా తడి క్లాత్ తోటి ఒత్తుకోవాలన్నమాట. ఇట్లా మొత్తం ఒత్తుకుని పిండిని కొంచెం చల్లారనివ్వాలి. కొంచెం చల్లారిన తర్వాత పిండి చేతితో పిసుక్కొని ఇట్లా గోరువెచ్చగానే ఉంటుందండి. గోరువెచ్చగా ఉన్నప్పుడే చేసుకోవాలి. పిండి కలిపి దానికి తడిబట్ట కప్పేసుకోవాలి. కప్పుకొని కొంచెం కొంచెంగా పిండిగా తీసుకొని ఇట్లా ఒత్తుకొని చేతితో చేసుకొని మనకు కావాల్సిన సైజుల్లో ఒత్తుకోవటమేనండి. ఎంత చిన్నగా కావాలంటే అంత చిన్నగా, పెద్దగా కావాలంటే పెద్దగా ఇట్లా ఒత్తుకొని మొత్తం రింగుల్లా చేసుకొని చెగోడీల్ని రెడీ చేసి పెట్టుకోవాలి. మొత్తం పిండి మొత్తాన్ని చేసేసుకోవాలండి. ఇట్లా చేసుకొని తడి క్లాత్ వేసి ఒక ప్లేట్కి మూత పెట్టుకోవాలి. ఇట్లా అన్నీ అయిపోయాయండి. ఇలా అయిపోయిన తర్వాత పిండి మొత్తం ఇలా చేసేసుకున్నాను. ఇన్ని వచ్చాయండి ఆ పిండికి. ఇప్పుడు నూనె పోసుకొని కళాయి పెట్టి స్టవ్ ఆన్ చేసి నూనె కాగాక ఇట్లా గరిటె పెట్టి దాని మీద వేసుకోవాలండి. ఒకటేసారి వేస్తే గిన్నెకి అంటుకుపోతాయి కళాయికి. అందుకే మెల్లగా స్టీల్ దాని మీద వేసుకోవాలి. గరిటె మీద వేసుకొని మెల్లగా వదులుకోవాలి. ఇట్లా వదులుకున్న తర్వాత 2 వైపులా కాల్చుకొని ఇట్లా అయిపోయాయండి. కాల్చేసుకున్నాను. అలాగే పిండి మొత్తం వేయించుకోవాలి. ఇట్లా వేపేసుకొని మొత్తాన్ని 2వ వాయ 3వ వాయ మొత్తం అన్నీ కలిపి వేసేసుకున్న తర్వాత వేగిపోయిన తర్వాత చెగోడీలు రెడీ అయిపోతాయండి. అంతేనండి, చాలా సింపుల్గా రెడీ అయిపోతాయి. చూడండి, చాలా గుల్లగా వచ్చాయి. చూసారా ఎంత గుల్లగా వచ్చాయంటే అంత గుల్లగా వచ్చాయి. మరిన్ని వీడియోల కోసం హైమా ఫుడ్ అండ్ అగ్రి వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.